నా పేరు డేవిడ్ రాజ్ అండి. ఇక్కడ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ విజయవాడ. ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈరోజు సందర్భాన్ని బట్టి మన ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి బాంబు పేలుడు సంబంధించిన విషయం ఏంటంటే ఒక విషయం మాత్రం కరెక్ట్గా చెప్పగలను నేను. ఢిల్లీ ఎర్రకోట సమీపంలోనే ఈ విధంగా జరిగిందంటే అసలు దేశంలో రక్షణ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సహజంగా ఏంటంటేనండి, క్యాపిటల్ సిటీలోనే సెక్యూరిటీ ఉండాలి. అలాంటిది ఎర్రకోట దగ్గర జరిగిందంటే మరి ఈ సెక్యూరిటీ వింగ్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పట్టుకున్న తర్వాత హడావుడి చేయడం కాదు. ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగిందనుకోండి, అప్పుడు కూడా ఆ 4 రోజులు హడావుడి చేస్తారు. తర్వాత అసలు ఎందుకు ఫెయిల్ జరుగుతుంది, ఏంటి ఎవరెవరు పట్టుకు, ఇది కూడా అంతే. ఏంటంటే ఎంత భయంకరంగా బాంబు పేర్లు తిరిగినా కానీ ఎవరు పట్టించుకోరు. ఆ 2 రోజులు మాత్రం హడావుడి చేస్తారు, తర్వాత మాత్రం మామూలుగా ఉంటున్నారు అనమాట. కనుక ఆ సెక్యూరిటీ అనేది మాత్రం ఇది నేషనల్ థ్రెట్ ఇది. కానీ మన దేశానికి ఒక సవాల్ విసిరారు ఎవరైనా కానీ వాళ్ళు చేసిన వాళ్ళు. కానీ వాళ్ళ విషయంలో మాత్రం సెటిల్గా ఉండి పూర్తిగా ఉండి మంచిగా వాళ్ళు పట్టుకొని ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. వీళ్ళేది జైల్లో నెలల కొద్దీ వాళ్ళు పెంచి పోషించి కోర్టులు ఇలాంటి తొందరగా స్పీడప్ చేసేసి దేశం యొక్క రక్షణను, ప్రజల రక్షణను, ఆస్తి రక్షణ కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. విజయవాడ న్యాయవాదుల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు ఏకే భాష, న్యాయవాదినండి. గత 2 రోజుల క్రితం ఎర్రకోట ఢిల్లీలో కారు బాంబ్ బ్లాస్ట్లో సుమారుగా 13 మంది చనిపోయారు. అదేవిధంగా 200 మంది పైగా క్షతగాత్రులయ్యారండి. ఇది భారతదేశం యొక్క సాంప్రభుత్వాన్ని చెక్ చేయడం కోసం చర్య. భారతదేశం యొక్క ఏకతని దెబ్బతీయటం కోసం ఉగ్రవాదుల దాడి ఏదైనా కానీ ఇలాంటి సంఘటన జరగకూడదండి. ఇది ఎక్కడో దూర ప్రాంతాల్లో జరిగిందని చెప్పి అనుకున్నంత మాత్రం సరిపోదు. వాళ్ళు మన భారతదేశీయులే. చనిపోయిన వారు చనిపోయారు, చాలా విచారకరం. క్షతగాత్రులు ఆ గాయాలతో ఎలా బతకాలి? వాళ్ళకు తెలుసా వాళ్ళు ఏమైనా అన్యాయం చేశారా? ఇది ముఖ్యం. ఎవరైనా ఉగ్రవాదులు కానివ్వండి, ఎవరైనా ఏ సంస్థ అయినా ఒక్కసారి ఆలోచించండి. మీకు కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంకి చిన్న దెబ్బ తగిలితే మీరు ఎలా బాధపడతారో, ఇలాంటి అన్ప్లాన్డ్ చర్యల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దేశంపై దాడి, ఇలాంటి దాడిని దేశంపై దాడిగా పరిగణిస్తారు ఇతర దేశస్తులు. భారతదేశంని పెట్టుబడులు పెట్టడం కోసం కానీ, భారతదేశంలో వాళ్ళు వచ్చి నివసించడం కానీ ఇలాంటి చర్యల వల్ల జరగవు. ఇది భారతదేశానికి వ్యతిరేక చర్యగా భావిస్తున్నాము. ఇలాంటి వాటిని అందరం ఖండించాలి. ఉగ్రవాద రహిత భారతదేశంగా మన భారతదేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలు ఎక్కడైనా అనుమానం వచ్చినాను, తెలుసున్నాను, ఎమ్మటే పోలీసు వారికి తెలియజేయాలి. మోడీ గారు చేసే ప్రయత్నం కానీ, మన భారతదేశ ప్రధానులు అందరు చేసే ప్రయత్నాలు భారతదేశాన్ని ప్రపంచ దేశంలో గొప్పగా గుర్తింపు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ఇలాంటి చర్యని కరెక్ట్ కాదు. అందరికీ చెప్తున్నాను, అందరూ ఆలోచించాల్సిన విషయము. దీన్ని ఖండించాలి ముక్తదండంగా. ప్రజలందరూ దీనికి విరుద్ధంగా పోరాడి ఉగ్రవాద రహిత దేశంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మా బెజవాడ బార్ అసోసియేషను పొద్దున ఈ చనిపోయిన తోటి భారతదేశీ వాసుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని, వాళ్ళ ఆత్మశాంతి జరగాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించామండి అందరం, బెజవాడ బార్ సభ్యులందరూ. అదేవిధంగా ఇప్పుడు మా జాయింట్ సెక్రటరీ గారు మాట్లాడతారు. ఈరోజు నిరసన తెలుపుతూ మా విజయవాడ న్యాయవాదులందరూ బ్లాక్ బ్యాడ్జీ కూడా పెట్టుకొని నిరసన తెలుపుతున్నారండి. ఇందుకు తోడ్పడిన గవర్నింగ్ బాడీ వారికిను బెజవాడ బార్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బెజవాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మన భారత రాజధానిలో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన
బాంబ్ బ్లాస్ట్ దహనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగా తెలుసుకుంటూ పోతే మన భారతదేశ ఐక్యమత్యత కుటీల పడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.